ఎడారి దేశంగా పిలువబడే ఈ మిడిల్ ఈస్ట్ ఏరియాస్‌లో ఒమాన్, కువైట్, దుబాయ్ ఈ ఏరియా, ఈ సౌదీ ఈ ప్లేసెస్‌లో ఈ లెవెల్‌లో ఫ్లడ్స్ ఎందువల్ల వస్తున్నాయి? ఇంత హెవీ రెయిన్‌ఫాల్. ఎంత హెవీ రెయిన్‌ఫాల్ అంటే దాదాపు 1 ½ ఇయర్‌లో కురవాల్సినటువంటి వర్షం 24 అవర్స్‌లోనే కురిసింది. ఎన్నో చోట్ల చాలా ఎక్కువ సెంటీమీటర్స్ ఆఫ్ వర్షం ఎప్పుడూ నమోదవని వీళ్ళ హిస్టరీలోనే బిగ్గెస్ట్ రైన్ఫాల్ రికార్డ్ అయింది. అయితే చుట్టూ ఎక్కడ చూసినా కూడా మనకి ఎడారులు ఇవే కనిపిస్తాయి. ఎక్కడో దూరంగా అరేబియన్ సీ ఉంది, లేదా పెర్షియన్ గల్ఫ్ ఉంది. పెర్షియన్ గల్ఫ్ అంటాం కదా అటువైపు, అది ఉంది. ఈ సీ నుంచి వచ్చేటువంటి వాటర్. బట్ ఎక్కువగా ఉండేటువంటి ఆ ఎడారుల ప్రాంతంలో ఇంత భారీ రెయిన్ఫాల్, ఎందుకంటే పక్కనే ఉన్న మీకు చెన్నై తీసుకోండి, లేకపోతే వైజాగ్ తీసుకోండి, ఇట్లాంటి చోట కూడా 24 అవర్స్లో 1 ½ ఇయర్లో పడాల్సిన వర్షం అయితే పడదు కదా. వర్షాలు పడతాయి, సైక్లోన్స్ వస్తాయి కానీ. అయితే ఇక్కడ ఇది జరగడానికి ఒక మెయిన్ రీజన్, టెక్నికల్గా దాన్ని మనకి ఇంగ్లీష్ అంత గొప్పగా రాదు కాబట్టి రాసుకోవాలి ఇలాంటి మీసోస్కేల్ కన్వెక్టివ్ సిస్టమ్. ఇది కష్టంగానే ఉందిగా మరి. మీసోస్కేల్ కన్వెక్టివ్ సిస్టమ్ అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, దీని గురించి మాట్లాడదాం. అట్లాగే క్లౌడ్ సీడింగ్ వల్ల జరిగింది అని కూడా చాలా మంది అంటున్నారు. అయితే ఎక్స్పర్ట్స్ కొద్దిసేపటి క్రితం చెప్పింది ఏంటంటే క్లౌడ్ సీడింగ్ వల్ల కాదు, అసలు క్లౌడ్ సీడింగ్ దీనికి సంబంధం లేదు. ఈ మిసోస్కేల్ కన్వెక్టివ్ సిస్టమ్ అనేటువంటి కాన్సెప్ట్ ఎందుకు వర్కౌట్ అవుతుంది, అసలు జరగడానికి వెనక, ఈ మిసోస్కేల్ కన్వెక్టివ్ సిస్టమ్ జరగడం వెనక ఉన్నటువంటి గ్లోబల్ వార్మింగ్ రీజన్స్ ఏంటి. ప్రపంచం అంతా కూడా గ్లోబల్ వార్మింగ్ అని మొత్తుకుంటూ ఉన్నాము. ఫైనల్ గా దాని రిజల్ట్స్ చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా ఈ ఈ ఏరియాలో కూడా ఇప్పుడు కనిపించడం స్టార్ట్ అయ్యాయి. ఈ కన్వెక్టివ్ సిస్టమ్ ఇట్లా ఫామ్ అవడం అంటే, మిసోస్కేల్ కన్వెక్టివ్ సిస్టమ్ అంటే స్కేల్ ఆఫ్, అంటే వరుసగా మీకు థండర్ స్టార్మ్స్, క్లౌడ్స్ ఇవన్నీ కూడా ఆకాశంలో ఒక 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 గుంపులాగా వచ్చేసి ఒక చోట అట్లా ఆగిపోతూ ఉంటాయి. ఎన్నో వేల క్లౌడ్స్ అన్ని కూడా ఒక చోటకు వచ్చేసి అట్లా కన్వెక్టివ్ గా కంప్లీట్ ఒక చోట ఆగిపోయి అట్లా స్ట్రక్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ ని అట్లా పిలుస్తాం. అవి ఒక్కసారిగా అట్లా వాటర్ అనేది, అంటే ఈ క్లౌడ్స్ లో ఉన్నటువంటి రెయిన్ఫాల్ మొత్తం కూడా నేల మీద అట్లా డంప్ గా పడిపోతుంది. వర్షంలాగా కూడా కాకుండా ఒక్కసారిగా ఇక దిక్కు లేనట్టుగా ఒక బకెట్ ఆఫ్ వాటర్ పోసేస్తే ఎంత ఫాస్ట్ గా కిందకు వస్తాయి, అంత ఫాస్ట్ అండ్ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ మనకి కిందకు వచ్చేస్తుంది. ఇట్లా జరగడానికి కారణం ఏంటి, దీనికి గ్లోబల్ వార్మింగ్ కి రీజన్ ఏంటి, కనెక్షన్ అనేది చూసే ముందు క్లౌడ్ సీడింగ్ ఎందుకు కాదని చూద్దాం. అసలు క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి? క్లౌడ్ సీడింగ్ బేసిక్ గా మనం క్లౌడ్స్ యొక్క క్లౌడ్స్ లో మాలిక్యూల్స్ ని క్రియేట్ చేయడం, ఈ వేపర్ అయినటువంటి ఆల్రెడీ లోపల ఉన్నటువంటి వేపరైజ్ అయినటువంటి వాటర్ ని కిందకి వచ్చేలా కొన్ని మాలిక్యూల్స్ క్రియేట్ చేస్తారు. అసలు నిజానికి విమానాలు కూడా పైకి వెళ్ళి దాంట్లో కొన్ని ఇంక్లూడింగ్స్ ఇచ్చినప్పుడు, దానికి కొన్ని ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ఆ క్లౌడ్ లోంచి వాటర్ రావడం అనేది జరుగుతుంది. అయితే క్లౌడ్ సీడింగ్ ఎందుకు కాదు ఇది అంటే, ఇంత లెవెల్ ఆఫ్ థండర్ స్టార్మ్స్ అని ఫామ్ అయిపోయినప్పుడు క్లౌడ్ సీడింగ్ అనేది చేయరంట. క్లౌడ్ సీడింగ్ ఎప్పుడు చేస్తారు? ఇనీషియల్ స్టేజెస్ క్లౌడ్ కాస్త కొత్తగా ఫామ్ అయినటువంటి టైంలో మాత్రమే ఈ క్లౌడ్ సీడింగ్ అనేది చేయగలుగుతాము. సో ఇది క్లౌడ్ సీడింగ్ కాదు అనేసి ఈ ఎక్స్పర్ట్స్ చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఇంత బిగ్గెస్ట్ లెవెల్ ఆఫ్ థండర్ స్టార్మ్ మీకు ఉన్నప్పుడు క్లౌడ్ సీడింగ్ అనేది అసలు సాధ్యమే కాదు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ లెవెల్ ఆఫ్ వర్షం ఎప్పుడు పడలేదు అనడానికి మీకు ఇంకొక సాక్ష్యం ఏంటంటే, యుఏఈలో కానీ ఒమన్లో కానీ ఈ ప్లేసెస్లో ఇంత వర్షంలో కనీసం ఇందులో 20% ఆఫ్ ద రెయిన్ఫాల్ కూడా ఎప్పుడు వెళ్ళడానికి వీలుగా వాళ్ళ దగ్గర డ్రైనేజ్ సిస్టమే లేదు. అంటే నిర్మించుకోలేక కాదు, ఇన్ని ఇయర్స్ లో హిస్టరీలో ఏ రోజు ఇంత రెయిన్ఫాల్ ఎంత కాదు, ఇందులో 30% రెయిన్ఫాల్ కూడా ఎప్పుడు లేకపోయేసరికి వీళ్ళు దానికి అనుగుణమైన డ్రైనేజ్ సిస్టమ్ ని కూడా వీళ్ళు బిల్డ్ చేసుకోలేదు. అందువల్ల ఇప్పుడు ఫ్లడ్ అంటే ఏంటి, వర్షం కాదు కదా. ఫ్లడ్ అంటే వర్షం కింద పడిపోయిన తర్వాత ఆ నీళ్లు సముద్రంలోకో నదుల్లోకో కలవలేక మన ఊళ్ళలో ఉండిపోయేటువంటి వాటర్ని మనం ఫ్లడ్ అంటాం. అది కొండల మీద నుంచి రావచ్చు, ఎక్కడి నుంచైనా అప్పర్ ఏరియా నుంచి లోవర్ ఏరియాకి వచ్చేదాన్ని మనం ఫ్లడ్ అంటాం వాటర్ని. అది వర్షం తర్వాత వస్తుంది. వర్షం పడుతున్న దానికంటే వర్షం ముగిసిన కొన్ని గంటల పాటు దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు కార్లు ఎగిరిపోతున్నాయి, బ్రిడ్జెస్ కూలిపోతున్నాయి, మనుషులు కూడా వాటర్లో కొట్టుకెళ్ళిపోతున్న ఫొటోస్ వీడియోస్ మనం చూస్తున్నాం. క్లైమేట్ కూడా చాలా డిఫరెంట్ క్లైమేట్ చూసాం. గ్రీన్ క్లౌడ్స్ ఉన్నాయనేసి నాకు ఎవరో వీడియోస్ కూడా పంపించారు. ఇదే మిసోస్కేల్ కన్వెక్టివ్ సిస్టమ్. సో ఈ సిస్టమ్ అట్లా ఫామ్ అవటం వల్ల మనకి స్కై కూడా అట్లా అయి ఉండొచ్చు. అండ్ ఈ క్లౌడ్ సీడింగ్ కాదు అనేది మనం పక్కన పెట్టేస్తే, ఇక్కడ జరిగినటువంటి అసలు విషయం ఏంటంటే,
మీకు పెర్షియన్ గల్ఫ్ ఉంటుంది, దూరంగా అరేబియన్ సీ ఉంది, అట్నుంచి మనకి పెర్షియన్ గల్ఫ్ అనేసి సీ వాటర్ అంతా అటువైపు వస్తుంది. అది కూడా బీచ్ లాంటిది, అదే సీ ఏరియా లాంటిది. సో అక్కడ అట్లాగే ఈ దుబాయ్ ఏరియా, ఈ ఒమన్ ఏరియా, ఈ ఏరియాలో ఉన్నటువంటి గాలి మొత్తంలో కూడా ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ వామ్ ఎయిర్ అయిపోయింది. అదంతా కూడా ఎక్స్ట్రీమ్లీ వామ్ వాటర్ అయిపోయింది సీలో ఉన్నటువంటిది, అట్లాగే ఎక్స్ట్రీమ్లీ ఎయిర్ అయిపోయింది. అందువల్ల ఏమైందంటే మీకు అక్కడ గ్లోబల్ వార్మింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఏసీ నుంచి బయటకు వచ్చేటువంటి అవుట్పుట్ గాలి కావచ్చు, మనం యూజ్ చేసేటువంటి ఇతరత్ర ఎలక్ట్రానిక్ టెక్నాలజీ రిలేటెడ్ ఏదైనా సరే గ్లోబల్ వార్మింగ్ కి దారితీస్తుంది. అయితే దుబాయ్ ప్లేసెస్ లో మనకి 50 degrees Celsius దాకా ఉండటం వల్ల వాళ్ళు విపరీతంగా ప్రతి దాంట్లో ఏసీ వాడతారు, ఎవ్రీథింగ్ ఏసీ ఉంటుంది. అది ఓవర్ ద ఇయర్స్, ఓవర్ ద డెకేడ్స్ వాడుతున్నారు కదా, ఒక రోజు నెల రోజులో 10 సంవత్సరాలు కాదు, దాదాపు వాళ్ళు 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఈ ఆయిల్ వల్ల, ఈ పెట్రోల్ వల్ల వచ్చినటువంటి డబ్బులతో విపరీతమైనటువంటి ప్రతి చోట ఏసీ పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. సో ఆ ఏరియాలో ఉండేటువంటి గాలి మొత్తం విపరీతమైనటువంటి వేడికి 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 పెరిగిపోయి మీకు ఆ సీ లెవెల్ ఆఫ్ వాటర్ ఉన్న ఏరియాలో కూడా వాటర్ వేడవటమే కాకుండా గాలి అంతా కూడా వేడైపోయి ఎవాపరేట్ చేసుకోవడం అనేది ఫాస్ట్ గా జరుగుతుంది. మీకు ఎవాపరేషన్ ఏదైతే ఉందో ఆ వాటర్ ఇక ఫాస్ట్ గా ఎవాపరేట్ అయిపోయి మబ్బుల్లోకి అవన్నీ కూడా ఇట్లా ఈ ఇక్కడ ఎట్లయితే సీలో మనకి ఊళ్ళో పడిందని చెప్పి పక్కనే ఉంటుంది సముద్రంలో పడకుండా ఉండదు, అక్కడ కూడా పడుతుంది కదా. సో అక్కడి నుంచి ఫామ్ అయ్యి వచ్చినటువంటి క్లౌడ్స్ ఆల్రెడీ అక్కడ పడుతున్నటువంటి క్లౌడ్స్ ఇవన్నీ కూడా ఆ వాటర్ ని హోల్డ్ చేయలేకపోతున్నాయి. ఆల్రెడీ ఉన్న వెచ్చటి వేడి గాలి, వెచ్చటిగా చాలా చాలా వేడిగా ఉన్నటువంటి గాలి అది ఎవాపరేట్ అయ్యి త్వరగా క్లౌడ్స్ ఫామ్ అవడానికి కారణమైంది. క్లౌడ్స్ వాటర్ ని హోల్డ్ చేసుకోలేక కిందకి వదిలేయడానికి కూడా అదే వేడి గాలి కారణమైంది. వేడి గాలి ఎయిర్ లో అంతగా వ్యాప్తి చెంది ఉండడానికి గల ముఖ్య కారణం గ్లోబల్ వార్మింగ్, విపరీతమైనటువంటి యూసేజ్ ఆఫ్ ఏసీలు కావచ్చు, ఇంకొక ఇతరత్ర ఈ గ్యాడ్జెట్స్, టెక్నాలజీ రిలేటెడ్ థింగ్స్ కావచ్చు, గాలిలో విపరీతమైన వేడిని స్ప్రెడ్ చేయటం వల్ల ఆ వేడి ఒక పక్క వేపరైజింగ్ ఫాస్ట్ గా జరిగిపోయి క్లౌడ్స్ ఫామ్ అయ్యి ఈ మిసోస్కేల్ కన్వెక్టివ్ సిస్టమ్ ద్వారా రావటం వల్ల అవన్నీ ఫామ్ అయ్యేటప్పుడు అవి హోల్డ్ చేయలేక ఒక్కసారిగా ఇట్లా డంప్ చేయడంతో అంత బిగ్గెస్ట్ రైన్ఫాల్ మనకి వరుసగా పడిపోయినటువంటి పరిస్థితి. సో అంత అంటే డంప్ చేసేసింది మొత్తం ఈ రైన్ఫాల్ లో వాటర్ అంతా కూడా ఒక్కసారిగా క్లౌడ్స్ లోంచి అన్ని వందల క్లౌడ్స్ ఒకేసారి డంప్ చేయడంతో ఇంత బిగ్గెస్ట్ రైన్ఫాల్ వచ్చింది. అట్లా కాకుండా మామూలుగా అయితే వాటర్ ని ఎక్కువ హోల్డ్ చేయగలుగుతాయి కాబట్టి క్లౌడ్స్ తక్కువ టైంలో ఎక్కువ టైంలో తక్కువ వర్షం పడుతూ ఉండేది. అట్లా కాకుండా ఇప్పుడు ఏమైంది, అన్ని క్లౌడ్స్ ఒక చోట ఫామ్ అవటం, అవి హోల్డ్ చేయలేకపోవటం, ఒకేసారి పడడంతో తక్కువ ఏరియాలోనే ఎక్కువ వర్షపాతం నమోదైంది. అదే ప్లేస్ లో పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్ అవి ఇవి ఉండడంతో ఇంత బిగ్గెస్ట్ ప్రాబ్లం వీళ్ళకి అక్కడ అరైజ్ అయింది. సో గ్లోబల్ వార్మింగ్ అనేది వాళ్ళకే కాదు, ప్రపంచంలో అందరికీ కూడా చాలా డేంజర్. దీని మీద కంట్రీస్ అన్ని కూర్చుని చాలా స్ట్రిక్ట్ డెసిషన్స్ తీసుకుంటేనే కానీ మన ఫ్యూచర్ జనరేషన్స్ అంటే అట్లీస్ట్ ఒక 50 years తర్వాత వాళ్ళ జీవితాలు బాగుంటాయి, లేదంటే అప్పటికి మనం పోతామేమో కానీ వాళ్ళు మాత్రం చాలా ఇంకా 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 ఇబ్బందులు పడతారు. ఇది పెరుగుతూనే ఉంటుంది, దీని ప్రాబ్లమ్స్ యొక్క గ్రాఫ్ అది ఏ కంట్రీలో అయినా. సో ఇది అసలు ఏం జరిగింది దుబాయ్లో ఎందువల్ల అనేది చెప్దామని వీడియో చేస్తున్నా. అట్లాగే ఈ క్లౌడ్ సీడింగ్ అనేది కాదు అని చెప్పడానికి కూడా వీడియో చేస్తాను. చాలా మంది క్లౌడ్ సీడింగ్ అనుకున్నారు. అసలు ఇనీషియల్ స్టేజెస్ లో ఉన్న క్లౌడ్ ని మాత్రమే మనం క్లౌడ్ సీడింగ్ చేయగలం అంట. ఈ లెవెల్కి వచ్చేసిన తర్వాత అన్ని వేల క్లౌడ్స్ ఫామ్ అయ్యి థండర్ స్టార్మ్స్, ఇందాక చెప్పే కదా ఇంగ్లీష్ లేదు, అలా అయినంత తర్వాత అసలు ఛాన్సే లేదంట. సో అక్కడ ఎక్స్పర్ట్స్ చెప్పారు, మిగతా ఈ క్లైమేట్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నటువంటి మాట అది. సో క్లౌడ్ సీడింగ్ కాదు, జరిగిందైతే ఇది దుబాయ్లో, అందువల్ల ఆ లెవెల్లో రైన్ఫాల్ నమోదైంది.